కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోలీతో మంగళవారం అర్ధరాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం సిద్దరామయ్య రాజకీయ వారసుడిగా హిందా మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులు ఓటు బ్యాంకుకు బలమైన నేతగా భావిస్తున్న జార్కిహోలీతో డీకేఎస్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్దరామయ్య తర్వాత పార్టీని నడిపించే వ్యూహాలపై తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడంపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. గతంలో సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర కూడా తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని జార్కిహోలీ ముందుకు తీసుకెళ్లగలరని వ్యాఖ్యానించారు. ఒకవైపు ఈ సమావేశం జరగగా మరోవైపు డీకే శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలో లాబియింగ్ ముమ్మరం చేశారు. సుమారు 10 మంది ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి డీకేఎస్ ను త్వరలో ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. డీకేఎస్ 200% సీఎం అవుతారని రామనగర్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ధీమా వ్యక్తం చేశారు.